అందరూ అప్పు తీసుకునేటప్పుడు బ్లాంక్ చెక్స్ ఇచ్చేస్తుంటారు, తర్వాత నోట్ రాసిస్తారు. కొంతమంది అయితే టైటిల్ డీడ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఈ మధ్యన అండర్ ఆర్డర్ 37 ఆఫ్ సిపిసి కింద వాళ్ళు మనీ రికవరీ సూట్ వేసి వాళ్ళ ఇంట్రెస్ట్ తో సహా వాళ్ళ మనీ రికవర్ చేసుకోవచ్చు. అదే చెక్ బౌన్స్ కేసు అయితే ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద కేసు వేసి వాళ్ళు రికవరీ చేసుకుంటారు. ఇది ఇప్పుడు టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా, దానితో మొత్తం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. టైటిల్ డీడ్ ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ అప్పు పెరిగిపోయినప్పుడు ఇంట్రెస్ట్ తో సహా వీళ్ళు ఒక కమిట్మెంట్ కి వచ్చి ఆ ప్రాపర్టీని సేల్ చేసేసి వాళ్ళ అప్పు తీర్చేసి ఇంట్రెస్ట్ తో సహా మిగిలిన అమౌంట్ ఏమైనా ఉంటే వీళ్ళు తీసుకుంటున్నారు. అంతవరకు ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండటం వలన అవతల వాళ్ళు వీళ్ళకి తెలియకుండా ఆ ప్రాపర్టీని సేల్ చేసి వస్తున్నారు వేరే వాళ్ళకి. అలా వాళ్ళు చాలా మోసపోతున్నారు అండ్ లాస్ అయిపోతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు టైటిల్ డీడ్స్ మటుకు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు.